హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. చీచి, ఇన్నేళ్ళు వచ్చినా ఇద్దరికీ సిగ్గు లేదు. సంపాదించే వాళ్ళకన్నా తినేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టాలన్న ఇంగితం ఉండక్కర్లేదా అని పెద్ద కొడుకు తల్లిదండ్రులను విసుక్కున్నాడు. తల్లిదండ్రులని పనికిరాని వస్తువులుగా భావిస్తున్న అన్నదమ్ములను చూసి అసహ్యంతో ఆడపడుచు తీసుకున్న ఊహించని నిర్ణయంతో ఆమె అత్తగారి ఇంట్లో కల్లోలం రేగింది. ఇంతకు ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. అవ్వా, ఇదెక్కడి చోద్యమే? స్కానింగ్లో ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయించుకోవడం విన్నాము గాని మగపిల్లవాడు అని తెలిసి అబార్షన్ చేయించుకోవడం ఎక్కడా వినలేదు కనలేదు అంది అత్తగారు. అత్తయ్య, ప్లీజ్ నా మాట కాదనకండి. నాకు మగపిల్లాడిని కనడం ఇష్టం లేదు అంది కోడలు రాణి. దుఃఖాన్ని దిగమింగుతున్నట్లు పెదవులు వణుకుతున్నాయి. ఛాతీ ఎగిరిపడుతుంది. నువ్వేమీ మాట్లాడవేమిరా అబ్బాయి? నువ్వు మాకొక్కగానొక్క కొడుకువి. నీతో ఈ వంశం అంతరించాల్సిందేనా? ఆవిడ గొంతులో అంతులేని ఆవేదన, ఆక్రోశం ఉన్నాయి. నేను ఎంత చెప్పినా తన అభిప్రాయం మార్చుకోనంటుంది. ఆమె మనసుకు ఏదో గట్టి దెబ్బ తగిలినట్లుంది. మనం నచ్చజెప్పినా ప్రయోజనం ఉంటుందనుకోను అని కొడుకు రాజశేఖర్ సాలోచనగా అన్నాడు. అమ్మా రాణి, ఈ ఒక్కసారి నా మాట వినమ్మా, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు మామగారు. మామయ్య, దయచేసి నన్ను ఈ విషయంలో మాత్రం బలవంతం చెయ్యొద్దు. నా మాట వినకపోతే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనేంత సంస్కారహీనులు కారు మీరు. అందుకే నేను ఇంతగా పట్టుబడుతున్నాను, కన్నీళ్లతో అర్థించింది రాణి. నేను చెప్పే విషయాలు వింటే మీకు నిజానిజాలు తెలియడమే కాక నేను ఎందుకు ఇంత పట్టుపడుతున్నానో అర్థమవుతుంది అని కొన్ని నెలల క్రితం జరిగిన విషయం చెప్పింది. ఏం చేస్తున్నారు అని పెద్ద కోడలు శ్వేత అత్తగారిని నిలదీసింది. ఉప్మా చేస్తున్నాను, తలదించుకొని తప్పు చేస్తున్నట్లుగా అంది సావిత్రమ్మ. కోడలికి సంజాయిషి ఇచ్చుకోవడం, ఆమెతో మాటలు పడటం ఆమెకి పరిపాటే. అదే ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాను మిమ్మల్ని. నాకు చెప్పకుండా ఏమీ చెయ్యొద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా ఎవరిష్టం వచ్చినట్లు వారు వండి తగిలేస్తే నెలకు సరిపడా తెచ్చిన సరుకులు 10 రోజులు కూడా రావు. ఇదే ఆఖరిసారి చెప్పడం విసురుగా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మీ మామగారు ఆకలి వేస్తుంది, టిఫిన్ చేసి పెట్టమని నోరు తెరిచి అడిగారమ్మా అని చెప్పలేకపోయిన తన నిస్సహాయతకు మనసులోనే కుమిలిపోయింది సావిత్రమ్మ. విశ్వనాథం సావిత్రిలకు చాలా కాలం పిల్లలు పుట్టలేదు. ఎన్నో నోములు నోచి ఉపవాసాలు ఉండి కటిక నేలపై పడుకొని ఎవరు ఏది చెబితే ఆ దేవుళ్లకు మొక్కి చివరకు పన్నంటి కొడుకును కని మురిసిపోయారు ఆ దంపతులు. నేలపై నడిస్తే ఎక్కడ కందిపోతాడోనని గుండెల మీద పెట్టుకొని పెంచారు. ఆ తర్వాత మరో కొడుకు కూతురు పుట్టారు. వాళ్ళని ఏ లోటు రాకుండా పెంచారు ఆ దంపతులు. వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు అయ్యేసరికి విశ్వనాథం గారు రిటైర్ అయ్యారు. ఫ్లాట్ కొంటామని కొడుకులిద్దరూ ఆయన దగ్గర డబ్బంతా తీసేసుకున్నారు. ఇప్పుడు నెల నెల ఆయనకి వచ్చే పెన్షన్ తప్ప ఆయన దగ్గర ఆస్తేమీ లేదు. తమ ఇంటికి డబ్బు ఇచ్చారని కృతజ్ఞత అయినా లేకుండా కోడళ్ళు ఏదో సనుగుతూనే ఉంటారు. కొడుకులు మాట్లాడరు. విశ్వనాథం గారికి గుండె నొప్పి వచ్చింది ఒకసారి. ఆయన రెస్ట్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో ఆయన మరో ఉద్యోగంలోకి వెళ్ళలేకపోయారు. ఏమండి, టిఫిన్ తీసుకోండి. సావిత్రమ్మ పిలుపుతో ఆయన ఆలోచనల నుండి బయటపడ్డారు. నాకు ఆకలి చచ్చిపోయింది సావిత్రి, తినాలని లేదు. బాధను అంచుకుంటున్నట్లు అంటున్న భర్తను చూడగానే సావిత్రికి కడుపులో నుండి దుఃఖం తన్నుకొచ్చింది. అయినా భర్త ముందు బయటపడక చాలా సౌమ్యంగా నవ్వుతూ అంది. భలేవారే, ఆ పిల్ల మాటలు పట్టించుకుంటే ఎలా? మన అమ్మాయి అంటే బాధపడతామా? ఇది అంతే, తీసుకోండి. భార్య ప్రేమగా పెడుతుంటే తినకపోతే ఆమె మనసు కష్టపడుతుందని తీసుకున్నాడు కానీ ఆయనకి గొంతు దిగలేదు. అమ్మాయిని పండక్కి పిలవాలి, కొత్తగా పెళ్ళయింది కదా, వాళ్ళ అత్తగారు వాళ్ళను కూడా పిలిస్తే బాగుంటుంది. అబ్బాయిలతో చెప్పండి అంది సావిత్రి. సావిత్రికి మామూలుగా కూడా సౌమ్యంగా మెల్లగా మాట్లాడడం అలవాటు. ఆవిడ ఎంత బాధనైనా బయటకు కనబడనివ్వదు.
అలాగే చెప్తాను కానీ ఇదిగో నువ్వు కాస్త తిను, మధ్యాహ్నం అన్నం సరిపోయిందో లేదో అని సగం తిని ప్లేటు భార్యకి అందించాడు. అసలు ఆమె మధ్యాహ్నం కడుపు నిండా అన్నం తినలేదని నాకు ఆకలేస్తుంది అని టిఫిన్ చేయమన్నాడు. ఆవిడ ఏనాడు నోరు తెరిచి తనకి ఇది కావాలి అని అడగకపోవడం వలన ఆమెకు ఖరీదైన చీరలు నగలు ఏవీ కొనిపెట్టలేకపోయాడు. విన్నారా వాళ్ళ మాటలు? వయసు మీద పడినా ముచ్చట్లకేం కొదవలేదు. పైగా కడుపు నిండా తిండి పెట్టడం లేదని ఎలా అంటున్నారో చూశారా అని అంటున్న పెద్ద కోడలు అరుపులతో తెల్లబోయారు ఇద్దరు. ఇన్నేళ్ళు వచ్చినా ఇద్దరికీ సిగ్గులేదు. సంపాదించే వాళ్ళకన్నా తినేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టాలన్న ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా అని పెద్ద కొడుకు సత్యం విసుక్కున్నాడు. అప్పుడే చిన్న కొడుకు శివం, కోడలు స్వప్న ఆఫీస్ నుండి వచ్చారు. స్వప్న కూడా ఉద్యోగం చేస్తూ ఉండటంతో ఆ పిల్లకి తను సంపాదిస్తున్నానని చాలా అహంకారం ఉంది. అమ్మా, ఈరోజు నాకు ఇంక్రిమెంట్ వచ్చింది, స్వీట్ తీసుకోమ్మా. నాన్న మీరు కూడా అని చిన్న కొడుకు స్వీట్ ఇచ్చేసరికి పెద్ద కొడుకు అన్న మాటలు వదిలేసి నవ్వుతూ తీసుకున్నారు. అతన్ని పక్కకి పిలిచి, ఇప్పుడు ఆ ముసలాళ్లకు ఆ స్వీట్ ఎందుకు ఇవ్వడం? రేపు ఏ షుగరో వస్తే ఎవడు చాకిరీ చేస్తాడు అంది స్వప్న కోపంగా. నీకేమమ్మా, హాయిగా ఉద్యోగానికి పోతావు, చాకిరీ చేయవలసింది నేనేగా అని శ్వేత అనగానే అదేదో జోకైనట్లు నలుగురు నవ్వుకుంటూ ఉంటే సావిత్రమ్మ విశ్వనాథాలకి స్వీటు చేదుగా అనిపించి తినలేకపోయారు. ఆ రాత్రి భోజనాల దగ్గర కూతుర్ని పండక్కి పిలవడం గురించి ప్రస్తావించాడు విశ్వనాథం. నాన్న, మాకు చెప్పడం దేనికి? ఖర్చు పెట్టేది మీరు, వండి వార్చి పెట్టేది అమ్మ. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నాడు సత్యం. డబ్బు ఖర్చుతో తనకే సంబంధం లేదన్నట్లు. శ్వేత మూతి తిప్పుకున్న భర్త మాటలకు లోపలే సంతోషించింది. ఆమెకు అసలు వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడమే ఇష్టం లేదు. వృద్ధాశ్రమంలో ఎలా చేర్పించాలా అని ఆలోచిస్తోంది. అందుకు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా అంటే ఎలారా? నాన్నగారి దగ్గర ఎంత డబ్బు ఉందో మీకు మాత్రం తెలీదా? ఇంటికి ఒక్కగానొక్క ఆడపడుచు. వాళ్ళ అత్తగారు వాళ్ళందరినీ పిలిచి బట్టలు పెట్టాలి అని సావిత్రమ్మ నచ్చజెప్పబోయింది. ఇవన్నీ ఇంకా ఏమిటమ్మా, పాతకాలం వాళ్ళలాగా. అయినా ఇదంతా డబ్బున్న వాళ్ళకి మాత్రమే. ఏదో మనకు ఉన్నంతలో వాళ్ళిద్దరికీ పెడదాం, రమ్మనండి అన్నాడు కొడుకు. ఆ రోజు ఉగాది పండగ. అందరూ తలస్నానం చేసి ఉగాది పచ్చడి తిని కాఫీలు తాగుతున్నారు. అత్తయ్య, అనవసరమైన ఖర్చు పెట్టకండి, ఏదో ఒక స్వీటు ఒక హాటు కొద్దిగా చేయండి అని శ్వేత అథారిటీగా అన్నా మెల్లగా అంది. ఆ మాటలు సావిత్రమ్మ కూతురు రాణి చెవిన పడ్డాయి. నాన్న, ఇప్పుడు అప్పు చేసి బట్టలు పెట్టకపోతే ఏమైంది? ఈ అప్పు ఎవరు తీరుస్తారు? వాళ్ళకేమన్నా బట్టలకి కరువా? అన్నీ ఉన్నాయి వాళ్ళకి అని పెద్ద కొడుకు తండ్రిని మందలించడం కూతురి కంటబడింది. అదేమిట్రా ఇలాంటి బట్టలు తెచ్చావు, బాగుండదురా అని విశ్వనాథం చిన్నబుచ్చుకున్నట్లు అన్నాడు. మీరు ఇచ్చిన డబ్బుకి ఇంతకన్నా మంచివి రావు, ఇష్టమైతే పెట్టండి, లేకపోతే మానేయండి అని విసురుగా అనేసి లోపలికి వెళ్ళి భార్య చేతిలో తలతలా మెరిసిపోయే మంచి ఖరీదైన చీర పెడుతుంటే ఆ ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటో, వాళ్ళు అనుభవిస్తున్న బాధ ఏమిటో, వాళ్ళ పరిస్థితి, పడుతున్న అవమానాలు, ఏదైనా సలహా చెప్పబోయినా మీరు మాకు చెప్పేదేమిటి అని తీసి పారేయడం, వెకిలిగా నవ్వుకోవడం. ఆ ఇంటి ఆడపడుచుగా ఆమెకు ఆకలింపు చేసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. నాన్న, నాకు మీరు ఎలాంటి బట్టలు పెట్టినా సంతోషంగా కట్టుకుంటాను, కానీ ఆయనకి ఇలాంటి బట్టలు పెడితే ఆయన్ని అవమానించడమే అవుతుంది. అందుకని ఆయనకి డబ్బు ఇచ్చేయండి. నేను ఇలా అంటున్నందుకు బాధపడొద్దు. ఈ ఇంటి ఆడపడుచుగా మీ పరువు మర్యాద నిలబెట్టే బాధ్యత నా మీద కూడా ఉంది అని కొంత డబ్బు ఇచ్చింది వాళ్ళకి. తీసుకోవడం ఇష్టం లేకపోయినా గత్యంతరం లేదు వాళ్ళకి. ఉగాది అలా గడిచిపోయింది. మర్నాడు కూతుర్ని అల్లుణ్ణి సాగనంపుతుంటే, అమ్మ, మీరు కొన్నాళ్ళు మా ఇంటికి రండి, మీకు అన్నయ్యలు ఎంతో నేను అంతే అంది ఆమె. అల్లుడు కూడా ఇద్దరినీ రమ్మని మరీ చెప్పాడు. ఆడపడుచు భర్త ఆటో తీసుకురావడానికి వెళ్ళగానే
మేము సరిగ్గా తిండి పెట్టడం లేదని, చూడడం లేదని అన్నారా మీ అమ్మ నాన్న? నీకు అంత ఇదిగా ఉంటే వేలకు వేలు కట్నమిచ్చి నీకు పెళ్లి చేశారుగా, నీ దగ్గరే ఉంచుకో అంటూ కయ్యానికి కాలు దువ్వింది పెద్ద కోడలు శ్వేత. ఈ ఫ్లాట్కి నాన్నగారు డబ్బు ఇచ్చారు, ఈ ఇంట్లో ఉండే హక్కు వాళ్ళకి ఉంది అంది ఆడపడుచు. ఆమె ఊరుకోలేకపోయింది. నీ హద్దుల్లో నువ్వు ఉండు, హక్కుల గురించి నాకు చెప్పడానికి నువ్వెవరు అని శ్వేత గయ్యుమంది. అమ్మా నాన్న నాతో వచ్చేయండి అని కూతురు కన్నీళ్లతో అంటుంటే, నువ్వేం బాధపడకమ్మా, మాకు ఇక్కడ బాగానే ఉంది అంది సావిత్రమ్మ. విశ్వనాథం గారికి డైరీ రాసుకోవడం అలవాటు. అందులో ఆయన కష్టసుఖాలు ఏ రోజుకు ఆ రోజు రాసుకుంటారని, అది అనుకోకుండా తను చదివానని ఆమె చెప్పలేదు. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, మా అమ్మ నాన్న పడే బాధ చూస్తూ ఇంతకన్నా అధ్వానంగా నా తల్లిదండ్రులని అవమానపరుస్తూ వాళ్లను ఒక అనవసర వస్తువుగా భావించే వాళ్ళ వ్యధలు వింటూ ఇంకా కొడుకుని కనమంటారా అని ఆవేశపడుతూ అడిగింది రాణి. అత్తగారు ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చారు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ అందరూ అలా ఉండరు కదా, మీలాంటి కొడుకులు కోడళ్ళు ఉన్నారు, అందుకే మాలాంటి వాళ్ళం ఇంకా అయినా ఉన్నాం. అదీ కాక భ్రూణహత్య మంచిది కాదు. ఆడైనా మగైనా అభంశుభం తెలియని పసివాళ్ళని ఆదిలోనే అంతం చేయడం సమంజసమా చెప్పు? ఎలా జరిగేది అలా జరుగుతుంది. పున్నామ నరకం నుండి తప్పించేవాణ్ణి పుత్రుడు అంటారు. కాబట్టి కొడుకు కోసం ఆత్రపడతారు తప్ప, రేపు తమని ఏదో ఉద్ధరిస్తారని, అందలం ఎక్కిస్తారని పిల్లల్ని కనరమ్మా అని మామగారు నచ్చజెప్పారు. అవును రాణి, అమ్మా నాన్న చెప్పింది నిజమే. పిల్లల మీద అత్యాశలు పెట్టుకోక మన కర్తవ్యం మనం నెరవేర్చినప్పుడు, ఆడైతే ఏమిటి మగ అయితే ఏమిటి, నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు, ఆపై నేనున్నానని శ్రీకృష్ణుల వారు గీతలో చెప్పలేదు అని రాజశేఖర్ చెప్పిన తీర్పుకు వాతావరణం తేలికబడి అందరూ తృప్తిగా నవ్వారు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.